రెస్టారెంట్ స్టైల్‌లో బిర్యానీ చేస్తా, వీడియో తీసుకో అని అంటే, ఏదో చేస్తుందిలే అని అనుకున్నా. కానీ నోట్లో ముద్ద పెట్టుకున్నాకే తెలిసిందండి. అసలు రెస్టారెంట్‌లో దొరికే బిర్యానీ దీనికి ఏ మూలన సరిపోదని. ఇక దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అత్త వంట, కోడలికి పంట. ముందుగా చికెన్ తీసుకుని దాన్ని చక్కగా వాష్ చేసుకుని అందులోనే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాల పేస్ట్, పెరుగు వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఎండ్లో నిమ్మకాయ ముఖ్యం బిగులు, అది కూడా పిండుకుని చక్కగా మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇక తర్వాత ఏముంటుంది, బిర్యానీ కోసం రెడీ చేసుకోవడమే. మేము ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేసాం. మీకు ఏ రైస్ కావాలంటే ఆ రైస్ యూజ్ చేసుకోండి. ఇక బిర్యానీ కోసం గిన్నె పెట్టేసి అందులో నీళ్లు పోసేసి ఇక బిర్యానీ సామాన్లన్నీ అందులో వేయాలి. ఉప్పు కూడా వేయాలండోయ్, నేను వీడియో తీయడం మర్చిపోయా. ఇక వాటర్ బాయిల్ అయ్యే టైంలో రైస్ కూడా వేసుకుని ఈ రైస్ని 75% బాయిల్ చేయాలి. ఈ 75% బాయిల్ అయిన రైస్ని పక్కన పెట్టుకుని ఇంకొక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ పోసి ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్ని తీసి పక్కన పెట్టి అదే ప్యానంలో మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొచ్చి వేయాలి. యాక్చువల్లీ చాలామంది మ్యారినేట్ చేసిన చికెన్నే డైరెక్ట్గా దమ్కి యూస్ చేస్తూ ఉంటారు. బట్ మేము మాత్రం ఈ చికెన్ని ముందుగా కొంచెం గ్రేవీలా కన్వర్ట్ చేసి అప్పుడు యూస్ చేస్తాం. ఇక దమ్ కోసం చికెన్ వేసి దానిపైన రైస్ వేసి వాటిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ పుదీనా మేము ఇక్కడ కావాలనే స్కిప్ చేసాం, మీరు మాత్రం మిస్ చేయకండి. ఇంకేముంటుంది, దమ్ పెట్టేసి దమ్ అయ్యాక కడుపు నిండా తినేయడమే. తిన్నాక ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఆ ఫీలే వేరబ్బా.